మా నాన్న అయిన రాజశేఖర రెడ్డి కల అయిన అటువంటి వెలుగొండ ప్రాజెక్టు నా సారథ్యంలో పూర్తి కావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న వెలుగొండ ప్రాజెక్టు గురించి చేసిన స్పీచ్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు మేడం? ప్రాజెక్టులు నీళ్లు ఉండవు, కట్టుబడి ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, మీరు నీళ్ళు ఇస్తామని చెప్పిన వైజాగ్లో గనక దాని మీద ఇది కట్టేస్తే తెల్లారేసరికి అది తెల్లారికి కాదు 24 గంటల లోపే అది కూలిపోయింది. మీ ప్రాజెక్టులు, మీరు, మీ పరిపాలన ఎంత దౌర్భాగ్య పరిపాలన, ఎంత దారుణమైన పరిపాలన, సిగ్గుండాల చెప్పుకోవడానికి. చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకి ఆ రోజు శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారు. అది మీరు పూర్తి చేయటం చేతగాక, దానికి నీళ్లు వదలటం చేతగాక నిన్న పోయి మీరు ఏ మొహం పెట్టుకొని జాతికి అంకితం చేస్తారు? నాకు అర్థం కాని విషయం. ఈయనున్నాడు జనవరుల శాఖ మంత్రి, అంబోతులాగా అరుస్తూ ఉంటాడు. ఆయన చెప్తా ఉన్నాడు మేము బ్రహ్మాండంగా దీన్ని జాతికి అంకితం చేశామని చెప్పని. అంటే ఏ మాత్రమైన నిస్సిగ్గుగా మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదు, దాంట్లో వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు లేవు, అవి నీళ్లు రైతులకు రావు, ఈ పరిస్థితుల్లో మీరు ఎందుకు జాతికి అంకితం చేస్తున్నామని చెప్పారంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. అంటే ఇక్కడ రైతులను మోసం చేయటం, ఇవాళ నువ్వు పులిచింది పోలవరం నువ్వు పూర్తి చేయటం చేతగాక, దాంట్లో లోపాలు ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేయటం చేతగాక, మీరు కళ్ళబొల్లి మాటలన్నీ చెప్పి రైతులకి నీళ్లు రావడం లేదు, రైతులకు నష్టం జరిగింది, రైతులు పంటలు దెబ్బతిన్నాయి, లేదంటే రైతులు గిట్టుబాటు ధర లేదు, వీటన్నిటి గురించి అంబటి రాంబాబుకి ఆలోచించే తీరిక ఓపిక లేదు. ఎంతసేపు కూడా మేము అక్కడ కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో, ఆయనేమో సీఎం ఏమో పరదాల చాటును కూర్చుంటాడు, ఈయనేమో ఆ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ప్రెస్ మీట్లు పెడతాడు. ఇంత ఎత్తున నోరు తెరిచి మాట్లాడుతూ ఉంటారు. నిన్నేదో అంటాడు సింహం అంటాడు, సింహపురి అంటాడు, వీళ్ళ బొంద అంటారు, మళ్ళీ అనిల్ యాదవ్ని నర్సాపేట పార్లమెంట్ ఎంపీ అన్నారు, మళ్ళీ ఈయన ఇక్కడ కాదు అక్కడ. ఎందుకంటే ఎక్కడికి వచ్చినా జనంలో వ్యతిరేకత వస్తుంది. వాళ్ళు గడప గడపకి వైసీపీ కార్యక్రమంలోనే వీళ్ళ బతుకులేదో బయటపడ్డాయి. ఎందుకంటే వెంటబడ్డారు మహిళలే చీపురు కట్టలు తీసుకొని సత్తనపల్లిలోనే అంబటి రాంబాబును వెంటబడ్డారు. ఆయన వచ్చాడు, 4 రోజులు తిరిగాడు అనిల్ యాదవ్, మళ్ళీ అక్కడ జనంలో వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ అమ్మో నేను ఇక్కడ గెలవు నీ పార్లమెంట్లో అని చెప్పని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇది వాళ్ళ బతుకంతా కలిపినా కూడా మీరు ఎక్కడ ఏమీ ప్రాజెక్టులు పూర్తి చెయ్యరు, రైతులను పట్టించుకోరు, రైతుల కష్టాలు మీకు తెలియవు, అలాగే మీరు అమరావతి పూర్తి చేయడం చేత కాదు, ఏమీ చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం. నాకు ఒకటి అడుగుతా ఉన్నా, నేను ఈ ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే క్వశ్చన్, నవరత్నాలు మేము అమలు చేశాము, మేము మళ్ళా చేసినవి చెప్పుకోవడానికి మేము జనంలోకి వస్తున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు కాబట్టి ఏమీ చెప్పలేడు, మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్క విషయం నేను అడుగుతా సూటిగా వైసీపీ ప్రభుత్వాన్ని, ఎవరినైనా మంత్రులైనా ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డినైనా మీరు ఆన్సర్ చెప్పాలా. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తేనే 2024లో నేను మళ్ళా ఎన్నికలకి వచ్చి ఓట్లు అడుగుతాను మహిళల్ని, లేకపోతే నేను ఓట్లు అడిగే అర్హత నాకు లేదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? ఎందుకు వస్తున్నావు ఎన్నికలకి నువ్వు ప్రచారానికి? ఎందుకు ఓట్లు అడుగుతున్నావు? చెయ్యలే. 45 సంవత్సరాలకి మహిళలకి పెన్షన్ అన్నావు, చేసావా? చెయ్యలా, ఇవ్వలా. మరి ఎందుకు వచ్చి అడుగుతున్నావు ఓట్లు? అలాగే దిశ చట్టం అన్నావు, దిశ చట్టం అమలు చేసావా? ఎక్కడ దిశ చట్టం అమలు? ఇవాళ అమలు కాని దిశ చట్టాన్ని అడ్డం పెట్టుకొని మహిళలను మోసం చేశారు. మహిళలకు ఎక్కడా ఈ రాష్ట్రంలో ఎక్కడా రక్షణ లేదు. ఈ రకంగా మీరు అన్ని వర్గాల వారిని మహిళలతో సహా జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ లేదు, పోలవరం అన్నారు, పోలవరం లేదు, అమరావతి అన్నారు, అమరావతి లేదు, సిపిఎస్ రద్దు అన్నారు ఉద్యోగస్తులకి, సిపిఎస్ రద్దు లేదు. ఈ రకంగా మీరు పెట్టిన నవరత్నాలు ఏమైతే ఉన్నాయో అన్నిటినీ తొంగలో దొక్కి ఇవాళ మీరు ఏ అర్హతతో మీరు ఓట్లకు వస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ నాయకులకి ఉంది. ఈ సందర్భంగా నేను వాళ్ళని ఇది అడుగుతున్నా. నాకు మీరు దమ్ముంటే మీరు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. అంటే ఇదే ప్రశ్నకి ఒక రిపోర్టర్ అడిగిన ఇదే ప్రశ్నకి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మద్యపాన నిషేధం అనేది ఒక కళలాగా భావించాలి, అది జరిగితే జరిగింది అనుకోవాలి మనము అంటూ ఆయన ఇచ్చిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? సజ్జల మాట్లాడుతుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. అసలు అన్నీ నోరు తెరిసి అబద్ధాలు మాట్లాడతాడు. మద్యపాన నిషేధం జరిగితే జరిగింది అనుకోవాలి, రాజధాని కట్టారనుకోవాలి, పోలవరం పూర్తి చేస్తే చేశారనుకోవాలి, పెన్షన్ ఇస్తే ఇచ్చారనుకోవాలి, లేకపోతే లేదనుకోవాలి. ఎస్సీ ఎస్టీ నా మైనార్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నావు, కార్పొరేషన్ నిధులన్నీ దొబ్బేశావు. అది
ఇది జరిగితే జరిగింది అనుకోవాలి, ఇస్తే ఇచ్చారనుకోవాలి. చేతగాని దద్దమ్మ మాటలు ఎందుకు సజ్జల? నీ మాటలు ఎవరన్నా వింటే హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే నవ్వుకుంటున్నారు. అంత హాస్యాస్పదంగా ఉంది సజ్జల ప్రెస్ మీటు. సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యటం చేతగాక ఇవాళ మీరు చెబుతున్నటువంటి అబద్ధాలు మహిళలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దానివల్ల యువత భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయింది. దానివల్ల మహిళల జీవితాలు రోడ్డును పడ్డాయి. మీరు కల్తీ బ్రాండ్లు, కల్తీ మద్యం తీసుకొచ్చి అనేక రకాలుగా దాని మీద 10 రూపాయలు తీయాలి, మీరు 100 రూపాయలకు అమ్ముకొని మీరు దాని మీద సంపాదన, దాని మీద మీరు వచ్చేటువంటి ఆదాయము, దాంతో మీ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చెయ్యకుండా నేను రాను, ఓట్లు అడగను అన్న జగన్మోహన్ రెడ్డి మాటకి సజ్జల సమాధానం చెప్పాలి. లేదంటే సజ్జల నువ్వు బహిరంగ చర్చకు మాతో రావాలి. ఆ బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం. రెండోది, ఇవాళ మీరు మద్యపాన నిషేధం మీద వచ్చింది సంపాదన చాలక, ఆదాయం చాలక తాకట్టు పెడతారా? సచివాలయాన్ని తాకట్టు పెడతారా? 370 కోట్లకు మీరు సచివాలయాన్ని తాకట్టు పెడతారా? మీరెవరు తాకట్టు పెట్టడానికి? సచివాలయం మీరు కట్టారా? ఇంతకుముందు కొడాలి నాని అనేవాడు మీ అమ్మ మొగుడుదా అని. మీ అమ్మ మొగుడుదా? ఎవరిదే సచివాలయం? మీరెవరు తాకట్టు పెట్టడానికి? అంటే మీరు ప్రభుత్వం నడపడానికి చేతగాక ప్రభుత్వంలో ఉన్న భూములు, ప్రభుత్వంలో ఉన్న సచివాలయాలు, ప్రభుత్వం ఆస్తులు, ప్రభుత్వం స్కూళ్ళు, ఈ రకంగా మీరు అన్నీ తాకట్టు పెట్టి ఆఖరికి ఋషికొండను కూడా గుండు కొట్టించిన మీరు అన్నీ తాకట్టు పెట్టి ఏం పరిపాలన మీరు అంటే? 1000 కోట్లు దండుకుంటున్నారు, 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. సజ్జల ఇలా మంత్రులు లేరు, మంత్రుల శాఖలు లేవు, పరిపాలన లేదు, మొత్తం సజ్జలే. A to Z మొత్తం అక్కడ నడిపించేది, సంపాదించుకునేది, దోచుకునేది, దాచుకునేది, శాసించేది మొత్తం సజ్జలే. ఇవాళ ఆ సజ్జల అన్ని రకాలుగా కూడా అబద్ధాలు చెప్తే ఇవాళ సజ్జలు చెప్పిన అబద్ధాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు సంపూర్ణ మద్యపానం చేస్తే వస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎన్నికలకి వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు వైసీపీ పార్టీ నాయకులకి లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక నినాదం, 2024 నేను గెలుస్తున్నాను, వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, వైజాగే రాజధానిగా ఉండబోతుందంటూ కొన్ని నమూనా చిత్రాలు, అంటే వాటిని గతంలో చూస్తే కనుక వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఏదైతే గ్రాఫిక్స్ అన్నారో ఏ గ్రాఫిక్స్ అనేది నేను చూపించడం జరిగిందమ్మా. అసలు దాన్ని ఎలా చూడాలంటారు? అమరావతిలో గ్రాఫిక్స్ అనుకోవడానికి మీరు 5 సంవత్సరాలు ఎక్కడ పరిపాలన చేశారు? అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ పెట్టుకున్నారు? ఎక్కడ నడుపుతున్నారు మీరు? రెండోది, నువ్వు అమరావతి రాజధానిని పూర్తి చేస్తే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో, ఎక్కడ ఆయన మంచితనం వస్తుందో అని చెప్పానని మీరు ఒక కుట్ర దుర్మార్గంగా మీరు అసెంబ్లీలో రాజధానిని ఒప్పుకొని కూడా దుర్మార్గంగా మీరు 3 రాజధానులు తీసుకొచ్చావు. ఈ 3 రాజధానులు తీసుకొచ్చి ఎక్కడన్నా 3 రాజధానులలో ఎక్కడన్నా పూర్తి చేసావో లేదు. మళ్ళీ నువ్వు ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తావో, పులివెందల్లో చేస్తావో, లేకపోతే ఇంకెక్కడ చేస్తావో అనడానికి నీకెక్కడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే ఇన్ని అబద్ధాలు ఆడావు, ఇన్ని రకాలుగా మోసం చేశావు. ఇంకా నీకు అవకాశం ఎక్కడిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు? నీకు 20 సీట్లు కూడా నీకు రావు. ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి, సజ్జలకి, కొడాలి నానికి, అంబటి రాంబాబుకి, రోజాకి, నోరు బారేసుకునే వాళ్ళందరూ కూడా తట్టాబుట్టా సర్దుకొని మీరు ఇక్కడి నుంచి పారిపోవాల్సిన అవసరం వస్తుంది. పారిపోతారు. లేదా మీరు మళ్ళా ఏమైతే 16 ఏళ్ళు చెప్పకూడదు తినడానికి రెడీగా ఉండండి. మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు, మహిళలు అసలు లేరు. ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు గురించి ఒక క్వశ్చన్ అడగాలంటే నాకు కూడా సిగ్గేస్తుంది. మహిళగా మీరు అసలుకి దాని గురించి మిమ్మల్ని అడగాలంటే నాకే కొంచెం బాధగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఆంబోతుకి ఆవుల్ని సప్లై చేస్తాడా ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటూ అంబటి రాంబాబు మాట్లాడటాన్ని, అసలు ఇలాంటి భాష వాడటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారమ్మా? వైసీపీ నాయకులు వచ్చాకే బూతుల పంచాంగం వచ్చింది, బూతుల రాజకీయాలు వచ్చాయి. ఇది వెంకయ్య నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో, గౌరవ వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ప్రతిపక్షం, అధికార పక్షం, ఏ పక్షం ఉన్నా కూడా సమస్య మీద రాజకీయంగా మాట్లాడేవాళ్ళు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే అందరికీ స్లిప్పులు రాసి, మీరు ఈ బూతులు పలానా వాడిని తిడితే మీకు ప్రమోషన్ ఇస్తాను, ఈ బూతులు మాట్లాడితే మీకు మంత్రి పదవి ఇస్తాను, ఈ బూతులు మాట్లాడితే మీకు సీట్ ఇస్తాను, ఈ బూతులు మాట్లాడితే మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానని ఈ రకంగా అందరికీ స్లిప్పులు రాసి సజ్జల ఒకడు, జగన్మోహన్ రెడ్డి ఒకడు స్లిప్పులు
తిరుమల రాసిన బూతుల పంచాంగం వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చింది. అందులో మొదట బూతులు తిట్టేవాడు కొడాలి నాని, రెండో బూతులు తిట్టేవాడు అంబటి రాంబాబు. ఎందుకంటే ఇవాళ అంబటి రాంబాబు అనే పేరు ఇప్పుడు మీరు అడిగింది, అంబటి రాంబాబు అని ఎవ్వరూ అనరు. ఎవరు ఆంబోతులకి ఆంబోతు అనేది నిక్నేమ్ ఎవరికి వచ్చిందో, ఆంబోతు అనే పేరు ఎవరికి వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజల్లో చిన్న పిల్లాడి దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు అడిగినా కూడా ఆంబోతు అంటే ఎవరమ్మా అంటారు. అంటే వెంటనే చెప్తారు అంబటి రాంబాబు అని. ఇది జగమెరిగిన సత్యం. ఇలాంటి ఆంబోతు రాంబాబు ఇవాళ నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? గంట అరగంట అంటే ఎవరికి పేరు పడిందో తెలుసా? ఈ రాష్ట్రంలో గంట అరగంట అని ఎవరిని అంటారు? ఆంబోతు రాంబాబుని అంటారు. ఆంబోతు అంటే ఆంబోతే. నువ్వు మహిళలతోటి ఫోన్ వాయిస్లు ఫోన్ రికార్డులు అన్నీ ఈ రాష్ట్ర ప్రజల దగ్గరికి ఉన్నాయి. నువ్వేం చెప్పావు? నన్ను అవమానపరిచారు, నేను కేసు పెడతాను, పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పావు. ఎవరి మీద వేసావు పరువు నష్టం దావా? ఎవరి మీద వేయలేదు. ఎందుకు వేయలేదంటే నువ్వు నిజంగా చేసిన పనులన్నీ కూడా బ్రేక్ డ్యాన్సులు, క్లబ్ డ్యాన్సులు, నువ్వు దుబాయ్ పోయి మందు దాగి నువ్వు వేసే డ్యాన్సులు, సంజనా సొకన్యతో నువ్వు వేసే డ్యాన్సులు, నీ బతుకు పాడుగాను. కుక్క కూడా బతకదు నీ బతుకు. ఇంత దారుణమైన బతుకుతున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాలిగోటికి సరిపోవు. మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఆయన ఇంటికి కూడా బేకలేరు.